Watch full episodes on Jio Hotstar. అయ్యయ్యో ఇది ఎటువంటి చోటు? చూడ్డానికి చాలా అద్భుతంగా ఉంది. అయ్యమ్మ ఇదేంటి? అరే భలే బతులు చూసావా ఎంత బాగుందో ఇక్కడ. నాకైతే ఇది చూడడానికి చాలా అద్భుతంగా ఉంది. అయ్యమ్మ అరే ఈ చోటును వర్ణించడమే కాపండి, మాట్లాడకుండా కూర్చోండి అయ్యా. ఓవర్ గా మాట్లాడమంటే మనతో వాళ్ళు ఫైటింగ్ వచ్చేస్తారు. తొందరగా వెళ్ళండి. మీరందరూ వెళ్ళి మీ చోట్ల కూర్చోండి. మీ ఫైట్ టాన్ వచ్చినప్పుడు మిమ్మల్ని పిలుస్తాం. సరే సరే మేము వెళ్ళి కూర్చుంటాంలే. రండి అలా కూర్చుందాం. సారీ సారీ క్షమించండి. స్వాగతం స్వాగతం. మార్షల్ ఆర్ట్స్ ఇంటర్నేషనల్ కాంపిటీషన్ కి మిమ్మల్ని అందరినీ స్వాగతిస్తున్నాం. ఇప్పుడు మొట్టమొదటిగా మన సెన్సై గొరిల్లాని మనం ఆహ్వానిద్దాం. ది గ్రేట్ ఫైటర్, ది కింగ్ ఆఫ్ జుబాంగ్ ఐలాండ్. వచ్చేసాడు. అరే తప్పకుండా అన్నా మమ్మల్ని చూడనివ్వండి. మార్షల్ ఆర్ట్స్ ఇంటర్నేషనల్ కాంపిటీషన్ కి మీ అందరినీ స్వాగతిస్తున్నాను. లెట్స్ ప్లే. ఫైట్. One, two, three. నువ్వు ఏం చేస్తున్నావు? ఇలా చేసావంటే నిన్ను బాక్సింగ్ పిలిచేస్తారు. ఈ రౌండ్ విన్నర్ ఎవరంటే హారీ. నెక్స్ట్ ఫైటర్ జాన్సన్ ఆర్ మాంటే. తర్వాత నెక్స్ట్ ఫైటర్స్ ఎవరంటే శాండీ అండ్ హ్యారీ. అదిరిపోయింది. మోటు అనవసరంగా మాట్లాడకు. అలా మాట్లాడావంటే మనల్ని కూడా తీసుకువెళ్ళిపోతారు. మోటు ప్రస్తుతానికి మనం ఇక్కడి నుంచి ఎస్కేప్ అయి వెళ్ళిపోవడం మంచిది. ఎక్కడికి వెళుతున్నారు మీరు? వెళ్ళి మీ చోట్ల కూర్చోండి. మీరు కూర్చున్న చోట నుంచి కదిలారంటే అంతే మీరు. ఆఖరి ఫైట్
మొదటి ఫైట్ చేయాల్సింది మిస్టర్ మోటో. జై హో! హే! మోటు తొందర పెట్టావురా, మోటు తొందర పెట్టావు. ఎవరైనా కాపాడండి. అబ్బా! అరే వద్దు, దయచేసి చెప్పేది వినండి. నేను వద్దు అని చెప్తున్నాగా. మేము ఇక్కడ ఫైటింగ్ చేయడానికి రాలేదు. ఇప్పుడు మిస్టర్ మోటోతో ఫైట్ చేయబోయేది చాలా భయంకరమైన ఫైటర్, స్మాషింగ్ బుకాటా. నేను ఇక్కడ ఇరుక్కున్నాను. ఏం చేస్తున్నావు? పెద్దన్నయ్య కాపాడండి. ఏమైంది? ఇలా చూడండి, నన్ను ఎవరైతే ఆపారో వాళ్ళ రూమ్ నంబర్ ఏంటో చెప్తారా మ్యాన్? సార్, రూమ్ నెంబర్ 101, ఫస్ట్ ఫ్లోర్. థ్యాంక్ యూ. త్వరగా పదండి. లాకెట్ తీసుకుని వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి. అతని మనుషులు ఎప్పుడైనా ఇక్కడికి రావచ్చు. బాగా వెతకండి మ్యాన్. చూశారు కదా, పౌచ్ దొరికిపోయింది. అరే నువ్వెలా వచ్చేసావు? మీరా? అసలు మీరందరూ ఇక్కడ ఏం చేస్తున్నారు? ఓహో సారీ మ్యాన్, నా వల్ల మీకు ఇబ్బంది కలిగింది. ఎయిర్పోర్ట్ లో నా పౌచ్ మీకు మారిపోయింది. నేను మీ పౌచ్ ని అదిగో ఆ టేబుల్ మీద పెట్టేశాను. నా పౌచ్ తీసుకుని వెళ్ళిపోతున్నాను. సరే సరే, నీ పౌచ్ నువ్వు తీసుకెళ్ళొచ్చు, కానీ దాని లోపల ఉన్న లాకెట్ ని నాకు తిరిగిచ్చేయి, సరేనా? ఎందుకంటే అందులో డెవిల్ షాట్ మ్యాప్ ఉంది, అందువల్ల మాకు అది కావాలి, అర్థమైందా? నోరు మూసుకునిలారా. కాసేపు నోరు మూసుకుని ఉండలేవా? సారీ జెంట్లమెన్, ఆ లాకెట్ లో ఏమీ లేదు. ఏంటి మ్యాన్, డెవిల్స్ కు సంబంధించింది లాకెట్ ఇందులో ఉందా? అయితే జాగ్రత్తగా ఉంచుకో మ్యాన్. నేను మిగతా ముక్కలని ఇక్కడే దాచాను. వీటి గురించి నీకు తెలియదు మ్యాన్. ఫ్రెండ్స్ పారిపోండి. ఏయ్! వందని పట్టుకోండి. పౌచ్ దగ్గరికి ఎవరు రాకూడదు. ఇదిగో తీసుకో ఆర్కన్నయ్య. ఇదిగో తీసుకో. తీసుకో. అలాగే, అంతే అంతే, అదే అది. ఇదిగో. ఇదిగో తీసుకో. వద్దని పట్టుకోండి, దాన్ని సొంతం చేసుకోండి. మోటు, నువ్వు వేరే పౌచ్ తీసుకుని వెళ్తున్నావు. నువ్వు దీన్ని తీసుకో, ఆ పౌచ్ నాకు ఇచ్చేయి. ఓ అలాగే పెద్దన్నయ్య. సరే సరే, ఇదిగో తీసుకో. థ్యాంక్స్ మోటు. కమ్ ఆన్ మ్యాన్. అయ్యమ్మా మోటో, ఎందుకు నువ్వు ఇలా చేసావు? సెన్సెట్ గొరిలా మనుషులు వస్తున్నారు. ఒకసారి మిమ్మల్ని పట్టుకున్నారంటే తర్వాత మీరు తప్పించుకోలేకుండా పోతారు. అందరూ ఇక్కడి నుంచి త్వరగా వెళ్ళిపోదాం, పదండి. వెళ్దాం.
తను అక్కడ చూస్తున్నాడు, మనం వెళ్ళిపోదాం పదా. నాకైతో త్వరగా మోటార్ బోట్ ని స్టార్ట్ చేసి ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం. మేము పారిపోలేము. వాళ్ళ దగ్గర మ్యాప్ కు చెందిన 4 ముక్కలు ఉన్నాయి. వాళ్ళు డెవిల్స్ హార్ట్ వెతకడానికి తప్పకుండా వెళ్తారు. మనం ఎలాగైనా సరే వాళ్ళని ఆపక తప్పదు. అరే ఆడుకో తమ్ముడు, నా మిత్రమా, ఇప్పుడు మనం ఎలా దాన్ని ఆపాలి? ఈ ఐలాండ్ కు రావాలంటే వెళ్ళాలంటే కేవలం ఒకే మార్గం ఉంది. ఆ మార్గం ఏదంటే అదిగో అదే. మనం ఆ మూమెంట్ ని జాగ్రత్తగా గమనించాలి. అయ్యమ్మా, ఒకవేళ ఆయన హెలికాప్టర్ లో వెళ్ళుంటే ఏమవుతుంది? అయితే మనం ఏం చేయలేము. ఇక మన పని అయిపోయినట్టే. అరే పతులు, నాకేమీ లైట్ వెలగట్లేదు, దయచేసి ఏదైనా చెయ్యే. ఐడియా. డాక్టర్ జట్కా సార్, మీరు ఎలాగైనా సరే ఈ మోటార్ బోట్ ని హెలికాప్టర్ లాగా పైన ఎగిరేలాగా చెయ్యగలరా? ప్లీజ్ చెయ్యండి. అరే మిత్రమా, తమ్ముడు, పతులు, మనం ఈ బోట్ లోనే ఆ హెలికాప్టర్ ని ఫాలో చేద్దాం, ఏమంటావ్? కానీ దానికోసం మనకు కాస్త పని చేయాలి కదా. నేను నమ్మలేకపోతున్నాను. డెవిల్స్ హార్ట్ యొక్క మ్యాప్ నా దగ్గర ఉంది. ఇది గొరిల్లా ఐలాండ్. ఈ ఐలాండ్ నాకు చాలా బాగా తెలుసు. మిస్టర్ బల్, రేపు ఉదయాన్నే మనం డెవిల్స్ హార్ట్ ని వెతుకుతూ వెళ్దాం. రేపు పౌర్ణమి రాత్రి, అంతకు ముందు ఏం జరిగినా సరే డెవిల్స్ హార్ట్ ని కనిపెట్టి తీరాలి. ఇప్పుడు డెవిల్స్ హార్ట్ నాకు దక్కబోతోంది, నాకే. అరే తమ్ముడు, పని అయిపోయింది. అరే పెద్దన్నయ్య, సౌండ్ చెయ్యొద్దు, అర్థమైందా? అయ్యమ్మా, బహుశా గొరిల్లా వచ్చేసినట్టున్నాడు డెవిల్ హార్ట్స్ ని వెతకడానికి. డాక్టర్ జట్కా సార్, ప్రస్తుతానికి మీరు తప్ప మాకెవరు దిక్కులేదు. మీరే చెయ్యాలి, మీ చేతిలోనే ఉంది. ఎలాగైనా చెయ్యండి సార్. అరే సరేనయ్యా, స్టార్ట్ చేస్తాను. పదవి వెళ్తా. అరే, వాళ్ళు ఆ మోటార్ బోట్ లో ఉన్నారు, వాళ్ళని పట్టుకోండి. డాక్టర్ జట్కా, ఏదో ఒకటి చెయ్యండి, గార్డ్స్ వెంబడిస్తున్నారు. సరే, ఇప్పుడు నేను ఇచ్చే షాక్ ని చూడండి. ఇలా కూడా జరుగుతుంది. అరే పెద్దన్న, డాక్టర్ జట్కా మనతో ఉన్నంత వరకు ఏవేవో చెయ్యొచ్చు. రండి, త్వరగా రండి. మన దగ్గర సమయం తక్కువగా ఉంది. అరే త్వరగా దిగండి. రండి, త్వరగా రండి. ఇలాగే నేను మోకాల మీద వెళ్ళలేకపోతున్నాను. అమ్మా, అర్కో అన్న, ముందు ముందు చాలా ప్రమాదం ఉంది. ఇకపైన నిన్ను మేము తీసుకుని వెళ్ళలేము. అందుకని మీరు ఇక్కడే బోర్డు దగ్గర ఉండి కాసేపు మా కోసం ఎదురు చూడండి ప్లీజ్. ఓకే మోటుపతులు, నేను ఇక్కడే మీకోసం వెయిట్ చేస్తాను. పతులు, అలా చూడు, వాళ్ళు ఆధారంతో వెళ్ళారు. రండి, వెళ్ళిపోదాం రండి.
ఏయ్, బల్క్, జాగ్రత్త జాగ్రత్త. ఏంటి ఇంత ఒక్కగా ఉంది? లగాయితో ఈ టనల్ లోపలికి వెళ్తానికి అర్థం ఏంటంటే ఎప్పటికో మనం బయటికి వస్తలేదు. లగాయితో హెల్ప్ హెల్ప్ లగాయితో. అయ్యమ్మా నేను మోటు కలిసి ముందు వెళ్తాం, ఆ తర్వాత మీరు మమ్మల్ని ఫాలో అవ్వండి. పదే మోటు వెళదాం త్వరగా. గుడ్ 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 వెరీ గుడ్. అయ్యమ్మా పోషించుకుంటూ నిలబెట్టారు, ఇలాగే నిలబడిపోతారా ఏంటి? ధైర్యంగా ఉండాలి, మీకేమీ కాదు, రండి. ఓరి నాయన, తమ్ముళ్ళారా మిత్రులారా, మేము అలా ఈ లాభాలు పడిపోయి కరిగిపోతాం అనుకుంటాను. నాకు చాలా గాయంగా ఉంది. అయ్యమ్మా పతులు, నువ్వు మోటుకి చాలా ఐడియాలు ఇస్తున్నావు. మాకు కూడా ఇవ్వు, వెంటనే ఇవ్వు. ఐడియా 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 ఐడియా. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఒక వెయిట్ ని పట్టుకుని దాన్ని ఊపి ఇంకో వెయిట్ ని పట్టుకుని అక్కడి నుంచి అలాగే జంప్ చేసి వచ్చేయండి. లగాయితో అయ్యమ్మా నాకు కూడా కాస్త శక్తినివ్వండి. అమ్మా, లేదంటే కింద పడిపోయాను. ఓరి దేవుడా, నువ్వు ఎలాగోలా కాపాడు. ఓకే ఓకే, చాలు చాలు, అలాగే కొంచెం ముందుకు రండి. ఇదే చివరి లెవెల్. అందరూ పక్కకి జరగండి. రండి. వచ్చేసాము. చాలు నీ ఓవర్ యాక్షన్. లేచి నడు. అయ్యమ్మా అరే, ఇక్కడ అంతా దుమ్ముగా ఉంది, నాకేం కనిపించట్లేదు. చూడు పతులు, ఏంటిది? ఎక్కడికి వెళ్తున్నావు? ఏదైపోతుంది. పారిపోండి. ఈ లోయ చాలా పెద్దగా ఉంది, పారిపోదాం పదండి. మోటు అక్కడ చూడు, వాళ్ళు ఆ లోయను దాటి వెళ్ళిపోయారు. మనం కూడా త్వరగా వెళ్ళి తీరాలి. మోటు రా. అరే, వాళ్ళలాగా మనం అంత పెద్ద జంపు చేయలేము. పతులు, ఖాళీ కడుపులో ఏమి ఆలోచన రావట్లేదు. ఏదో ఒకటి చెయ్యి. ఐడియా.
ఇదిగో మట్టు ఇప్పటికి ఇదే దారి ఉంది. చలో కర్ర పదండి, తీసుకోండి. వెళ్దాం. ఇదిగోండి మనిషికో కర్ర తీసుకోండి. పదండి వెళదాం. అయ్యమ్మా కాపాడండి. అయ్యమ్మా ఇప్పుడు బల్క్ మనల్ని చూసేశాడు. వీళ్ళు ఇక్కడికి కూడా వచ్చేసారా? వీళ్ళని నేను వదిలిపెట్టను. Watch India's largest kids library only on Geo Hotstar. Download the app now.